అంటేనే మహేందర్ అంటేలే ధైర్య సాహసాలకు నేను నిజంగా వాళ్ళు అభినందిస్తున్నాను. వాళ్ళ దగ్గర వెపన్ ఉన్నా కూడా నేను అడిగిన ఇప్పుడు ఆయన అంత ధైర్యం చేసినామంటే సార్ మేము 13 సంవత్సరాలే పీఎంజీ యొక్క ఒప్పు తింటున్నాము, మా సంస్థను మేము కాపాడుకోవాలి, ఏమైతే ఆమెదని చెప్పేసి అటాక్ అయినాం సార్. కానీ వాళ్ళు నిజంగా ఫైర్ చేస్తారని అనుకోలేదు, అయినా కానీ కూడా ధైర్యం చేసినామని చెప్పినాం. సో ఇలాంటి ధైర్యాన్ని అభినందిస్తున్నా. కానీ పాపం ఆ ధైర్యంలో సాహసంలో తన ప్రాణాలు కూడా తెగించినందుకు నిజంగా వారి అందరికీ కూడా అభినందిస్తున్నాము. దేవుని కోరుకుంటున్నాము వాళ్ళు సేఫ్ సైడ్ గా బయటకు రావాలని. నేను పీఎంజే యాజమాన్య కుశాల్ జయంతో మాట్లాడతా, వాళ్ళకు డెఫినెట్ గా ఆ కంపెన్సేషన్ ఇచ్చే వాళ్ళకి ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పడంగా నేను కుశాల్ జయంతో కొడుతూ మాట్లాడతా. వాళ్ళ మంచి దోస్తు కాబట్టి. సో అల్టిమేట్ గా నేను మళ్ళీ చెప్తున్నాను, కరీంనగర్ నగరం అంటే సెకండ్ టైర్ సిటీ హైదరాబాద్ తర్వాత. ఇక్కడ అద్భుతమైన నగల దుకాణాలు వచ్చినాయి, జాయ్ లెక్కాస్ కానీ మేము ఆహ్వానించినాం అందరినీ ఇక్కడ డెవలప్ కావాలని. మానేర్ రివర్ ఫ్రంట్ లాగా వాళ్ళందరికీ ఒక భద్రత, ప్రభుత్వం అంటే ఒక భద్రత విధంగా ఉండే విధంగా జాయ్ లెక్కస్ లాంటి 100 కోట్ల రూపాయల ఈ బంగారం నగలు ఉన్నారంటే ఆ యొక్క గవర్నమెంట్ యొక్క భద్రత విషయంలో వచ్చింది. సో కరీంనగర్లో పిన్ డ్రాప్ ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ అయినా దొరుకుతున్న ఒక భద్రత వచ్చింది కాబట్టి. సో ఇది ప్రజలు కూడా అలాంటి సంస్థలకు కూడా ఒక భయోందోళన గురి చేస్తుంది కాబట్టి ఈ భయోందోళన కరీంనగర్ ప్రజలకు ప్రప్రదంగా వచ్చింది కాబట్టి భయాలను దొరికితే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ ఇచ్చింది. 760 కెమెరాలు మీరు ఫిట్ చేసినని చెప్తున్నారు కదా కమాండ్ కంట్రోల్. ఇన్సిడెంట్ జరిగి 6 గంటలు అవుతుంది. సో ఇప్పటి వరకు కూడా నిందితులను పట్టుకున్నట్టే కెమెరాలు పనిచేస్తున్నారని ఆరోపణ. నేను 100% చెప్తున్నా. నేను ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నాను. కరీంనగర్ ప్రజల భద్రతనేమో ప్రథమ కర్తవ్యం అని చెప్పి ఆ రోజు 700 నుంచి 770 కెమెరాలు పెట్టి తో పాటు ప్రైవేట్ కాకుండా ప్రతి అపార్ట్మెంట్ ముందర పెట్టుకున్నాం, ప్రతి హాస్పిటల్ ముందర పెట్టుకున్నాం. అవి కాకుండా ఉంటే ప్రభుత్వం 770 అనేది నిరంతరంగా కమాండ్ కంట్రోల్ కనబడుతుంటది. నేను ఒకటే చెప్తున్నాను, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కమాండ్ కంట్రోల్ పనిచేస్తుంది, మరి ఇప్పుడు ఎందుకు పనిచేస్తలేదు? పనిచేస్తే ఇంత దొరకరు. మీకు బావుపేట రూట్లో ఏందని అనుకుంటారు. బావుపేట రూట్ల దగ్గర ఆసిఫ్ నగర్ దాకా కూడా కెమెరాలు ఉన్నాయి, గ్రానైట్ ఇండస్ట్రీ మొత్తం కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ పోయింది ఇక? సో ఇమ్మీడియట్ గా ప్రభుత్వం స్పందించి ఒక స్పెషల్ టీం వేసి దోషులను దొంగలను తొందరగా పట్టుకోవాలని చెప్తున్నాను. 750 సీసీ కెమెరా పనిచేస్తున్నా లేవా, కమాండ్ కంట్రోల్ పనిచేస్తా లేదా, చేయకపోతే వెంటనే ఇవ్వలు యాక్టివేట్ చేయమని ఉండగానే ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.